హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓ చిన్న రూము అంటే 10x8 ఫీట్స్ అనమాట. ఆ రూమ్ని ఆ ఫాల్ సీలింగ్ ఆల్రెడీగా ప్లేన్ ఎక్కించడం అయింది. ఇప్పుడు డిజైన్ వర్క్ అవుతుంది. చాలా సింపుల్ డిజైన్ అనమాట. చిన్న రూమ్ కాబట్టి సింపుల్ డిజైన్ మార్కింగ్ చేస్తున్నాం. మీరు చూడండి, ఇది రౌండ్ అనమాట. ఫ్యాన్ దగ్గర రౌండ్గా రౌండ్ డిజైన్ చేస్తున్నాము. అలాగే సైడ్లు అది చూడండి, ఆల్రెడీగా మార్కింగ్ చేసి ఛానల్ కూడా బిగించడం అయింది. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఆ షేప్లోనే వస్తుంది అనమాట, చందమామ టైపు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మరి ఛానల్ ఒకవేళ తక్కువ ఉంది అని అంటే మనం ఇలాగా ఆఫ్ వేసుకోవచ్చు. లేదు ఛానల్ ఉంది, ఎల్ ఉంది అనుకుంటే మనం ఫుల్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయిన తర్వాత యథావిధిగా మళ్ళీ 3.5 ఇంచీలు అనమాట రౌండ్ డౌన్ దించాలి. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది. సైడు పెట్టాం కానీ డిజైన్ మారిపోయింది కాబట్టి మళ్ళీ వాటన్నిటిని ఇప్పుడు రిమూవ్ చేసేయాలి. సైడ్ బార్డర్ ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ రిమూవ్ చేయడం అయింది. ఎందుకంటే ఫుల్ సీట్లు వస్తాయి, కటింగ్ చేసుకోవాలన్నమాట. కొన్నిసార్లు మరికి ఆ డిజైన్ బట్టి డబల్ వర్క్ అవుతాయి. డిజైన్ మనకి ముందే తెలిస్తే డబల్ వర్క్ అవ్వదు. మరి సింపుల్ అంటే చిన్న రూమ్ కదా, సింపుల్ డిజైన్ వేద్దాం, మామూలుగా రౌండ్ అదే స్క్వేర్ టైప్ ఇచ్చేసి సెంటర్ ఏదో రౌండ్ ఏదో వేసుకుంటే సరిపోద్ది అనుకోండి. కాకపోతే మరి ఆ ఇంటి ఓనర్ ఎంచుకున్న డిజైన్ బట్టి మరి మార్చడం అవుతుంది అనమాట. అందుకే ఫుల్ షీట్లు ఈ విధంగా ఇచ్చేసి మళ్ళీ దానికి కటింగ్ చేయాల్సినవి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇలాగా కట్ చేసుకోవాలి. దీనికి చిన్న రంపాలు ఉంటాయి, లేకపోతే ఎక్సెల్ బ్లేడ్తో మనం కోసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిందనమాట. సెంటర్ ఏమో రౌండ్ డిజైన్ అనమాట. అది సీట్ వేసి మళ్ళీ దాన్ని కూడా కట్ చేసుకోవాలి. సైడ్ అయితే ఇదిగో ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇది షేప్ అనమాట. ఇప్పుడు సెంటర్ కూడా మనం ఒకసారి వేద్దాం. ఇదిగోండి, ఈ విధంగా మనం రౌండ్ కట్ చేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది, నీట్గా వస్తుంది అనమాట. ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. కింద మనం కట్ చేసుకొని కరెక్ట్గా మనం కొలతలు తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు ఆ రౌండ్. లేదు అని అంటే సీట్లు ఉన్నాయని అనుకుంటే ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. మళ్ళీ దానికి బార్డర్ కోసం సైడ్ బార్డర్ 2 ఇంచెస్ బార్డర్ కోసం మరి స్క్రూలు పెట్టాలి. అంటే అదే ఎల్ పెట్టాలన్నమాట.
ఫైనల్గా ఇలా వచ్చింది. వీడియో తీయడానికి కొన్నిసార్లు అవ్వట్లేదు, ఎందుకంటే జిప్సన్ పౌడరు అవన్నీ మీరు వేసినవి మీరు చూశారు కాబట్టి జాయింట్ ఎలా కలపాలి అనేది, అందుకనే అవి తీయట్లేదు. కొన్నిసార్లు వీడియో తీయడానికి ఎవరు ఉండట్లేదు, మొబైల్తో తీస్తున్నాం కాబట్టి ఎవరు ఉండట్లేదు, అందుకనే ఈ విధంగా కొన్ని వర్కులు మీకు చూపించట్లేదు. అయినా జాయింట్ ఎలా కలపాలనేది కొన్ని వీడియోలో మీకు ఆల్రెడీ చూపించడం అయింది కాబట్టి వాటిని మేము మీకు చూపించట్లేదు, మీరు అది గమనించాలి. ఫైనల్గా ఇలా వచ్చింది. మీరు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే మరి కొత్త వీడియో ఏమైనా చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫైనల్గా లైట్లు హోల్స్ కూడా పెట్టాము కార్నర్స్కి. ఫైనల్ లుక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫైనల్ అనమాట. అలాగే అవకాశం ఉంటే మీకు కలర్ పెయింటింగ్ కూడా మాదే కాబట్టి వేసి మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.